ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వోట్. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో బ్లాక్ మై సిబ్బంది అంతా కోజాన్ ఫ్రీజ్ చేసేసినందుకు బ్లాక్ మై కోపంతో గోడని బద్దలు కొట్టేస్తాడు. ఎందుకంటే ఏమి చెయ్యలేని పరిస్థితి. ఒకవేళ ఏమైనా చేసినా మన మాయకి ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి. అయితే బ్లాక్ మై కోజాన్తో ఇలా అంటాడు, నీ హృదయం పగిలిపోయిందన్నావు కదా, అది ఆకాయని వల్లే కదా. ఆ మాటకి కోజానికి కోపం తండుకుంటూ వచ్చేస్తుంది. ఒకవైపు బ్లాక్ మై కూడా. అయితే ఇద్దరు కోపంతో తమ పవర్స్ ని యాక్టివ్ చేస్తారు. అలాగే ఎంతో కోపంతో రగిలిపోతూ ఉంటారు. కట్ చేస్తే ఇద్దరు కలిసి పైరేట్స్ అందరితోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫైనల్ గా మీరు అయితే బ్లాక్ మై ఈ ఎంజాయ్ మూమెంట్ లోనే కోజాన్ని ఆకేను పోతూ పోతూ ఏమన్నాడని అడుగుతాడు. ఇలా బ్లాక్ మై అడగడంతో కోజాన్, మనమిద్దరం ఒకే సంవత్సరంలో చేరాం మరియు ఈ ఘోరమైన యుద్ధంలో పాల్గొన్నాం. నా గొంతులోని వేడి మొద్దుగా అనిపిస్తుంది. ఆకేను అన్న ఈ మాటలకి కోజాన్ వెక్కిరిస్తూ, నువ్వు ఒక శిలాద్రవం కాబట్రా వాడు నాపై విపరీతమైన దాడికి పాల్పడ్డాడు. అందుకే చూడు నేను ఒంటి కళ్ళతో ఉన్నాను. ఇలా కోజాన్ వివరించే టైంలోనే అక్కడున్న పైరెట్ ఆకేనుకి ఏం జరిగింది, కనీసం చెయ్యన తీసావని అడుగుతాడు. కోజానేమో లేదు, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, స్కార్స్ అయితే ఏర్పడ్డాయి. ఈ మాట విని డివైన్, మీరు స్కార్స్ గురించి మాట్లాడుతున్నారా? అయితే బర్న్ స్కార్స్ అనే వ్యక్తి కమాండర్ కి తెలిసి ఉండొచ్చా? ఈ పేరు కొత్తగా వినడం వల్ల కోజాన్ అసలుకి ఈ బర్న్ స్కార్స్ అంటే ఎవరని అడుగుతాడు. ఇక అక్కడే ఉన్న బార్గస్, ఏంటి మీకు తెలీదా, ఈ ప్రపంచంలో 4 రెడ్ రోడ్ ఫోనోగ్లిఫ్లు ఉన్నాయి. వాటిలో 2 కైడో బిగ్ మామా దగ్గర ఉన్నాయి. ఇదే టైంలో బ్లాక్ మాయా, కానీ మిగతా 2 ఎక్కడున్నాయో కనిపెట్టలేదు. అలాగే బర్న్ స్కార్ అనేవాడు ఎవడో తెలియదు, కానీ వాడి దగ్గర కూడా ఒకటి ఉందని తెలుస్తుంది. అయితే కోజాన్ బ్లాక్ మై అన్న మాటకి, నా బాడీపై కూడా బర్న్ స్కార్స్ ఉన్నాయి, కానీ నా దగ్గర లేదు. ఈ మాటకి అక్కడున్న పైరట్స్ అందరూ నవ్వుకుంటారు. కానీ లఫిట్ మాత్రం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు తెలిసేది రోమర్ మాత్రమే. ఆ వ్యక్తి బ్లాక్ వాడలో ప్రయాణం చేస్తున్నాడు. ఎవరైనా దాని దగ్గరికి వెళ్ళాలని చూస్తే ఒక పెద్ద సునామీని సృష్టిస్తాడు. అది మిమ్మల్ని మింగేస్తుంది. ఇలా చూసుకున్నట్టయితే అతను ఒక డెవిల్ ఫ్రూట్ పవర్ ని కలిగి ఉండొచ్చు. అయితే అక్కడ ఉన్న సిరియు అతను ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారని నేను నమ్ముతున్నాను. వాస్తవానికి ప్రపంచ ప్రభుత్వానికి లోతైన చీకటి కోణం కూడా ఉంది. వారు కేవలం ఒక్క రాయిని పట్టుకుంటే చాలు, సముద్రపు దొంగలందరినీ అరికట్టడంలో అది ఎంతో సహాయపడుతుంది. వన్ పీస్ యొక్క గొప్ప నిధిని చేరుకోవడానికి కూడా. ఇక అందరూ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడంతో బ్లాక్ మాయా కోజాన్ని, ఏమాత్రం నీకు తెలిసని అడుగుతాడు. కోజానేమో, ఫోనోగ్లిఫ్స్ తో నాకు చెడు జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. ఓహారాలో కళ్ళు చెదిరై ఎర్రరాయను చూసినట్లు నాకు గుర్తుంది. అలాగే నాకు గుర్తున్నదంతా ప్రభుత్వంపై తిరుగుబాటుకు పాల్పడిన నా బెస్ట్ ఫ్రెండ్ మరియు ఒక అమ్మాయి, విచారంగా కనిపించే తన కళ్ళు. వాట్ ఏ కైండ్ స్టోరీ కదా అని ఒక పైరెట్ అంటే, లఫిట్ బ్లాక్ మైతో ఇలా అంటాడు, వాడితో ఇంకా పని లేదు కాబట్టి వాడి శక్తిని తీసుకుంటే మనకి ఎంతో గణనీయంగా ఉంటుందంటాడు. అదేమో కోజాన్ వినేస్తాడు. దానితో సగానికి పైగా బ్లాక్ మై సిబ్బందిని ఫ్రీజ్ చేసి పారేస్తాడు. ఇంకా కొంచెం ఎగస్ట్రాల్ చేస్తే మొత్తం అందరినీ ఫ్రీజ్ చేసేద్దామని రెడీగా ఉంటాడు. ఇక వెంటనే బ్లాక్ మయ, మా సిబ్బంది అలా మాట్లాడినందుకు క్షమించండి. నేను అడగాలనుకున్నదంతా మీరు నా షిప్ లో ఒక మెంబర్ గా జాయిన్ అవ్వాలని. మీరు ఇప్పుడు నిరుద్యోగులు, వెళ్ళడానికి స్థలం ఉందా? అయినా ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? న్యాయమే మిమ్మల్ని విసిరేసిన తర్వాత. బ్లాక్ మై ఎలా అనడంతో కోజాన్, ఒక సముద్రపు దొంగ నా ఉపాధి కోసం ఆలోచిస్తున్నాడా వెర్రిగా అని అంటే బ్లాక్ మయ, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీరు ఇప్పుడు ఏదో రకమైన గొడవలో పాల్గొంటారు కాబట్టి మీరు ఏ జెండా కింద పోరాడబోతున్నారు? నేను నేవీ వ్యక్తులకు భిన్నంగా ఉంటాను, అలాగే నా దారి రహదారి. అయితే బ్లాక్ మై ఎలా చెప్తూ ఉండగానే కోజాన్, కొంత మద్యం సేవించిన తర్వాత మీలాంటి క్రిమికీటకాలను నేను ఎలా నమ్మేదని అడుగుతాడు. దానితో బ్లాక్ బీడ్, మీరు పైరెట్స్ ని తప్పుగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. మేము మంచి స్నేహితుల సమూహం కాదు. పైరెట్స్ ఇప్పుడు గ్రూప్ కోసం, పరస్పర ప్రయోజనాలను పంచుకోవడం కోసం నిమగ్నమై ఉంటుంది. మీరు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏం చేయాలనుకుంటున్నారు? ఇక ప్రజెంట్ లో గార్ప్ కోజాన్తో ఎలా అంటాడు, హే కోజాన్, ఈ వారిని కరిగించు, కోవిని తప్పించుకోవడానికి అనుమతించు మరియు నౌకా దళానికి తిరిగిరా. కోజానేమో, నువ్వేం మారలేదు, నీకు ఏది కావాలంటే అదే చెప్తావు, కానీ దీనిలో దేనిని నేను అనుమతించలేను అని కోజాన్ అంటే గార్ప్ తాత కోబిని వెనక్కి వెళ్ళమంటాడు. కోజానేమో, నాకు ఇదే ఇష్టం, మీరు ఎంత సూటుగా ఉన్నప్పటికీ ఇప్పుడు నేను కోరుకున్న విధంగా జీవిస్తున్నానని అంటాడు. ఇక వైస్ అడ్మిరల్ గార్ప్ అలాగే కోజాన్
యాక్షన్ లోకి దిగుతారు. వెంటనే కోజాన్ గార్ప్ తాతని ఐస్ తో బంధించేస్తాడు. గార్ప్ తాతను అలా బంధించడంతో పైరట్స్ అందరూ ఎంజాయ్ అలాట్ సార్ అంటారు. మెరివిన్స్ ఏమో కంగారు పడుతూ ఉంటారు. గార్ప్ తాతని బంధించడంతో కోజాన్, మీ ప్రియమైన విద్యార్థిని కాపాడుకోవడానికి మీ గతంలో ఉన్న విద్యార్థిని చంపగలరా అని మన గార్ప్ తాతకి డైలాగ్ కొడతాడు. ఇక గార్ప్ తాత కూడా కోజాన్కి డైలాగ్ కొడతాడు. గతంలో జీవించక మూర్ఖుడా, ఈ క్షణంలో జీవించడం నేర్చుకో. ఇలా అంటూ గార్ప్ తాత తన హాకీని ఉపయోగించి ఐస్ బాల్ ని బద్దలు కొట్టేస్తాడు. అండ్ కోజాన్ వైపు అలా నడుచుకుంటూ వెళ్తుంటే కోజాన్ ఐస్ క్యూబ్స్ ని తాతపైకి విసురుతూ ఉంటాడు. కానీ వాటిని ఉపయోగించుకునే గార్ప్ తాత కోజాన్ పై రివర్స్ అటాక్ చేస్తాడు. ఇక అలా డైరెక్టర్ గా వెళ్లి కోజాన్ తలను పట్టుకుని, జాగ్రత్తగా విని కోజాన్, అల్లాడిపోయేవాడు బలహీనంగా ఉంటాడు. ఇలా డైలాగ్ కొట్టడమే కాకుండా తన బ్లూ హోల్ అటాక్ తో కోజాన్ ని నేలకేసి కొడితే ఐలాండ్ కి ఒక బొక్క పడిపోతుంది. అండ్ ఆ హోల్ లోనే కోజాన్ అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే తన విద్యార్థిని చూసి తాత ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇది ఎలా ఉండగా కొత్త ప్రపంచం విన్నర్ ఐలాండ్ లో ఒక పెద్ద పేలుడుతో బ్లాక్ మాయ ఎంట్రీ ఇస్తాడు. అలాగే అక్కడ ఎన్నో గాయాలతో రక్తం మడుగులో లాపడి ఉంటాడు. ఒకవైపు షిప్ ధ్వంసమై సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది. అప్పుడే బ్లాక్ మాయ లా దగ్గరకు వచ్చి, మీరు మీ ఓడను కోల్పోయినందున ఇకపై మీరు పైరట్ సమూహం కాదు, అలాగే ఇకపై మీరు తప్పించుకునే మార్గాలు కూడా లేవు. మీరు రాకీ పోర్ట్ లో తమ హృదయాలను గెలుచుకున్న 100 మంది సిటిజన్స్ ని సముద్రపు దొంగల పైరట్స్ ద్వీపంలో ఇంకా భయంతోనే జీవిస్తున్నారు. నేను మీ హృదయాన్ని తీసుకుని వెళ్తే వారు ఆనందంతో టేస్ట్ చేస్తారు. బ్లాక్ మాయ లాగా చెప్పిన దాన్ని బట్టి చూస్తే కోబీ పైరట్స్ ద్వీపంలో రక్షించిన సిటిజన్స్ రాకీ పోర్టుకి సంబంధించిన వాళ్ళే ఉండొచ్చు. అండ్ ఒకవైపు బ్లాక్ మాయ సిబ్బంది లా యొక్క డెవిల్ ఫ్రూట్ ని తీసుకునే సమయం వచ్చిందని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడే పడి ఉన్న బీపు కూడా లాని ఎలాగైనా కాపాడాలని చోపర్ ఇచ్చిన మెడిసిన్ అయిన డ్రగ్ ని వాడతాడు. ఇక్కడేమో బ్లాక్ మాయ లాతో, అయితే టైం రానే వచ్చింది, నీ యొక్క ఓపీ ఫ్రూట్ ని తీసుకుని అమ్మేయాలా లేదా నేనే వాడాలా అనే నిర్ణయాన్ని తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అలాగే ఇది నాకు యవ్వనాన్ని కూడా అందచేయగలదు కదా. ఇక అలా బ్లాక్ మాయ లాని పట్టుకునే టైంలో బీపు తీసుకున్న డ్రగ్ యాక్టివేట్ అవడంతో బ్లాక్ మాయతో సహా తన సిబ్బందిని కూడా కలిపి గట్టిగా ఒకటి పీకుతాడు. లిటరల్లీ చెప్పాలంటే సాకల బండకి చేపను పెట్టి నూరినట్టు నూరేస్తాడు. అండ్ ఈ డ్రగ్ పవర్ కూడా ఒక్క నిమిషమే ఉండడంతో కొద్దిగా బీపు పవర్ తగ్గుతూ వస్తుంది. అయినా తన కెప్టెన్ కాపాడుకోవడానికి తన దగ్గరికి వెళుతూ ఉంటాడు. అది చూసి బ్లాక్ మాయ తప్పించుకోనివ్వద్దని తన క్రూ మెంబర్స్ కి ఆర్డర్ వేస్తాడు. తీరా లా కళ్ళు తెరిచి చూస్తే బీపు లాని వీపుపై ఎక్కించుకుని సముద్రంలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వారిని ఎలాగైనా తప్పించుకోనివ్వకుండా బార్గస్ బండరాయిలతో అటాక్ చేస్తూ ఉంటాడు. ఒక పక్క బీపుతో లా ఇలా అంటాడు, నన్ను ఐలాండ్కి తిరిగి తీసుకుని వెళ్ళు, నా స్నేహితుల్ని నేను ఒంటరిగా వదిలి రాలేను. బీపు ఏమో, లేదు, ఆ పని నేను చేయలేను, వారిని నమ్మండి కెప్టెన్. ఉత్తరాదిలోని అత్యంత శీతల రేవు నుండి ఇప్పటి వరకు మేము ఎల్లప్పుడూ జీవించే ఉన్నాము మరియు మనలో ఎవ్వరూ ఎక్కడా చనిపోలేదు. మనమందరం కలిసే వీటన్నిటిని అధిగమించాము. కాబట్టి కెప్టెన్, మీరు మాత్రం చావకండి. ఒకవైపు వీళ్ళు ఎలా తప్పించుకునే సమయంలోనే బార్గస్ రాయలతో అలా దాడి చేస్తూనే ఉంటాడు. అండ్ చివరికి వీళ్ళకి తగలడంతో లా సముద్రంలో మునిగిపోతూ ఉంటాడు. అలాగే బీపు కూడా కాపాడడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. కొత్త ప్రపంచం విన్నర్ ఐలాండ్ లో ది హాట్ పైరట్ సబ్మెరైన్ అయిన పోలార్ టాంగ్ మునిగిపోయింది. థార్ ఫాల్గర్ల నేతృత్వంలోని హాట్ పైరట్స్ ఓడిపోయారు.